పుదీనా పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్గా ఉన్న పుదీనా తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఎండుమిర్చి ఒక కప్పులో కట్ చేసి పెట్టుకునే టమాటాలు, చింతపండు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, తగినంత ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను. ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి దాంట్లో వేసి మరీ నల్లగా కాకుండా కొంచెం మీడియం ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకున్నాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో చింతపండు, వెల్లుల్లిపాయలు వేగించుకోవాలి. అవి వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం మనం పక్కకు తీసి పెట్టుకున్న జీలకర్ర కూడా దాంట్లోనే మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసుకుని మూడు బాగా వేగిన తర్వాత తీసుకుని ఒక బౌల్లో పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఫ్రెష్గా కట్ చేసుకున్న పుదీనా వేసి దాన్ని కూడా బాగా ఫ్రై అయ్యే వరకు అటు ఇటు తిప్పాలి. ఇలా ఒక 5 minutes దాన్ని అలా అంటూ ఉంటే అది కొంచెం బాగా దగ్గరికి వచ్చి బాగా ఫ్రై అవుతుందన్నమాట. మరీ మాడిపోకుండా కొంచెం అలా దగ్గరికి వచ్చిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలి దాన్ని. ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుని అవి కూడా కొంచెం బాగా పేస్ట్ అయ్యే వరకు, మరీ ముద్దగా కాకుండా అవి వేగి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. వీటన్నిటిని మిక్సీలోకి వేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి, పక్కన పెట్టుకున్న చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, దాంట్లోనే కొంచెం తగినంత సాల్ట్, ఫస్ట్ వీటన్నిటిని ఒక 2-3 సార్లు అలా మిక్సీ పట్టిస్తే అది కొంచెం పొడిలా అవుతుంది. ఇప్పుడు దాంట్లో పుదీనా వేసుకుని వేడి చల్లారిపోయిన తర్వాత వేయాలి పుదీనాని. వేడిగా వేస్తే పచ్చడి పాడైపోతుంది త్వరగా. చల్లారబెట్టుకున్న మన ఉడకబెట్టుకున్న టమాటాని కూడా వేసి మిక్సీ పట్టుకుంటే